హలో గైస్, నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మనము అయితే బ్యాటరీల గురించి అయితే మాట్లాడబోతున్నాం. అసలు బ్యాటరీ అయితే ఏడ యూజ్ చేస్తారు, అసలు బ్యాటరీ అంటే ఏంటిది అనే దాని గురించి అయితే మాట్లాడబోతున్నాం. ఈ బ్యాటరీ దేనికి ఉపయోగిస్తారు అనే దాని గురించి మాట్లాడబోతున్నాం. అదేవిధంగా టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ అని ఉన్నాయి. ఈ టైప్ ఆఫ్ బ్యాటరీస్లో ప్రైమరీ బ్యాటరీ ఉంటుంది, సెకండరీ బ్యాటరీ ఉంటుంది. అసలు ప్రైమరీ బ్యాటరీ అంటే ఏంటి, సెకండరీ బ్యాటరీ అంటే ఏంటి, అసలు పూర్తిగా బ్యాటరీ అంటే దేనికి ఉపయోగిస్తారు, అసలు బ్యాటరీ అంటే ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడవలసిన. అసలు బ్యాటరీ అంటే ఏంటి అంటే, బ్యాటరీ అనేది ఒక ఎనర్జీ ఎనర్జీ స్టోరేజ్ అనమాట. బ్యాటరీ అనేది ఒక ఎనర్జీ స్టోర్ చేసుకుంటారు అనమాట. మనకు కావాల్సినప్పుడు ఆ ఎనర్జీని స్టోర్ నుంచి మనం తీసుకోవచ్చు అనమాట. ఈ బ్యాటరీ అనేది ఎక్కువ శాతం అయితే ఆటోమొబైల్లో యూజ్ చేస్తాము అండ్ రిమోట్ కాలర్లో యూజ్ చేస్తాము, టీవీ రిమోట్లో యూజ్ చేస్తాము, వాల్ క్లాక్లో యూజ్ చేస్తాము, తర్వాత డిఫరెంట్ దాంట్లో యూజ్ చేస్తాం అనమాట. ఈ బ్యాటరీ అనేది మనకు ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఇలా టైప్ ఆఫ్ బ్యాటరీలు ఉన్నాయి. ఈ టైప్ ఆఫ్ బ్యాటరీలు అనేది ప్రైమరీ బ్యాటరీస్ ఉన్నాయి, తర్వాత సెకండరీ బ్యాటరీస్ ఉన్నాయి. అసలు ప్రైమరీ బ్యాటరీ అంటే ఏంటి, తర్వాత సెకండరీ బ్యాటరీ అంటే ఏంటిది అనే గురించి తెలుసుకుందాం మనం. ఇప్పుడైతే ఏంటంటే మనము ప్రైమరీ బ్యాటరీ అంటే ఏంటి, అసలు సెకండరీ బ్యాటరీ అంటే ఏంటి అనే దాని గురించి మాట్లాడవలసాము. ఇప్పుడు ఏంటంటే ప్రైమరీ బ్యాటరీ అంటే ఎట్లా ఉంటుంది అనే ఎట్లా ఉంటుంది, అది ఏడా యూజ్ చేస్తారు అనే దాని గురించి మాట్లాడుతాం. ఈ ప్రైమరీ బ్యాటరీ అనేది ఎక్కువ శాతము మనకు చిన్న సెల్ రూపంలో ఉంటాయన్నమాట. దీన్ని చిన్న బ్యాటరీలు అంటే నాన్ రీఛార్జబుల్ బ్యాటరీస్ అనేది ప్రైమరీ బ్యాటరీస్ అని అర్థం. అంటే ఇది ఎక్కువ శాతము క్లాక్లలో యూజ్ చేస్తారు, అర్థమైందా, వాల్ క్లాక్లలో యూజ్ చేస్తారు. అదే విధంగా మనము రిమోట్ కాలర్ల లేకుంటే టీవీ రిమోట్లలో ప్రైమరీ బ్యాటరీ అయితే యూజ్ అయితే చేస్తాం అనమాట. అదే విధంగా నెక్స్ట్ ఏంటంటే సెకండరీ బ్యాటరీ. ఈ సెకండరీ బ్యాటరీ అనేది ఎక్కడ యూజ్ చేస్తాము అనే దాని గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడు ఏంటంటే సెకండరీ బ్యాటరీ ఇది ఎక్కువ శాతము మనం వెహికల్లోనే యూజ్ చేస్తాం. అంటే రీఛార్జబుల్ బ్యాటరీస్ అన్నమాట. ఇవి ఒకవేళ డెడ్ అయినా కూడా మనం రీఛార్జ్ చేసుకొని ఇది రీసర్కిల్ లాగా బ్యాటరీని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది రీసర్కిల్ లాగా అంటే ఎక్కువ శాతము మనము రీఛార్జ్ చేసి వాడుకునే బ్యాటరీ సెకండరీ బ్యాటరీ. ఒకవేళ మనం రీఛార్జ్ చేయని బ్యాటరీ ఏంటంటే ఇది ప్రైమరీ బ్యాటరీ. ఇది రీఛార్జబుల్స్ కాదనమాట. అంటే ఒక్కసారి ఇది డెడ్ అయింది అనుకో, ఇంకా దీన్ని పడాల్సిందే, ఎక్కువగా వాడాల్సిన అవసరం లేదు. నువ్వు రీఛార్జ్ పెట్టినా కూడా ఇది ఎక్కదనమాట ప్రైమరీ బ్యాటరీకి. ఓకేనా. ఇప్పుడు ఈ ప్రైమరీ బ్యాటరీకి సెకండరీ బ్యాటరీకి తేడా ఏంటో తెలిసిందా. ప్రైమరీ బ్యాటరీ అనేది రీఛార్జబుల్ కాదు, అదే సెకండరీ బ్యాటరీ అనేది రీఛార్జబుల్. అంటే మనం అది డెడ్ అయినా కూడా మనం అయితే యూజ్ చేసుకుంటాం, అంటే రీఛార్జ్ పెట్టుకుంటాం. ఓకే, నీకు డౌట్ చేయొచ్చు, అంటే డెడ్ అయింది ఎట్లా కనుక్కుంటావు అనే దాని గురించి. ఇప్పుడు డెడ్ అయింది ఎట్లా కనుక్కుంటాం అంటే మనము సెకండరీ బ్యాటరీ డెడ్ అయింది హైడ్రోమీటర్ నుంచి కనుక్కుంటాం అనమాట. అదే ఓకే సార్, మీరేమంటారంటే మీ ఇల్లు అయితే ఎట్లా కనుక్కుంటావు, హైడ్రోమీటర్ తోటి ఎట్లా కనుక్కుంటావు అంటే, ఇప్పుడు ప్రైమరీ బ్యాటరీ ఉంటుంది, అది ఓన్లీ దాంట్లో లిక్విడ్ ఉండదు కదా సార్, ఎట్లా మరి దాంట్లో ప్రైమరీ బ్యాటరీ నుంచి లిక్విడ్ ఉండదు ఎట్లా కనుక్కుంటావు అని అది కూడా చెప్తా. ఇప్పుడు ఫస్ట్ అయితే సెకండరీ బ్యాటరీ దేంతో చేస్తాం అనే దాని గురించి చేస్తుంటాం. హైడ్రోమీటర్తో చెక్ చేస్తాం, అంటే బ్యాటరీ డెడ్ అయిందా కాలేదా అనే దాని గురించి హైడ్రోమీటర్ యూజ్ చేస్తాము. హైడ్రోమీటర్ గురించి చెప్పేద్దాం అనమాట. ఓకే గాయ్స్, బ్యాటరీ అనేది ఎట్లా ఎన్ని రకాలు అనేది తెలిసింది కదా. ఇప్పుడు హైడ్రోమీటర్ అనమాట. మన బ్యాటరీని హైడ్రోమీటర్గా ఎట్లా కొలుస్తాం, ఓకేనా. హైడ్రోమీటర్ ఎట్లా కొలుస్తాం, ఓకేనా. నెక్స్ట్ హైడ్రోమీటర్ ఓకే. సార్ హైడ్రోమీటర్ అంటే ఏంది, ఎక్కడ పనిచేస్తుంది, ఓకేనా. హైడ్రోమీటర్ అంటే దాన్ని ఎట్లా యూజ్ చేస్తారు అనే దాని గురించి మనం మాట్లాడతాం. ఈ బ్యాటరీకి హైడ్రోమీటర్కు అసలు బ్యాటరీకి హైడ్రోమీటర్కి బంధం ఏంటి అంటారు. బంధం ఏంటంటే ఈ బ్యాటరీ అనేది దీనికి అనుసంధానంగా ఉంటుంది అనమాట. అనుసంధానం అంటే ఏంటంటే కదా, ఈ బ్యాటరీ హైడ్రోమీటర్ని ఎప్పుడు కాపాడుతుంది అనమాట. హైడ్రోమీటర్ చెక్ చేస్తుంటుంది అనమాట. బ్యాటరీ డెడ్ అయింది అనుకో, హైడ్రోమీటర్ ఎట్లా డెడ్ అయింది అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, నీకు డెడ్ అయింది అనేది హైడ్రోమీటర్ అనేది చూపిస్తుంది అనమాట. హైడ్రోమీటర్లో ఫిగర్ వేస్తా, దాని ప్రకారం చూడండి.
హే గైస్, చూశారు కదా. ఇప్పుడైతే వీడియో ఛానల్ పెద్దగా లెంత్ ఎక్కువ అవుతుంది, అందుకే కట్ చేస్తున్నా. కాబట్టి ఇప్పుడు నేను స్పీడ్గా వీడియో అయితే పోతుంది కాబట్టి మామూలుగా అయితే చెప్పేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఏంటంటే బ్యాటరీకి మనకు ఏముంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆక్సిడేషన్ అనేది యానోడ్ రియాక్షన్ ఉంటుంది, రియాక్షన్ అనేది క్యాథోడ్ రియాక్షన్ ఉంటుంది, రిడాక్షన్ అనేది సెల్ రియాక్షన్ అనేది ఉంటుంది అన్నమాట బ్యాటరీకి. అదేవిధంగా మనము ఇప్పుడు బ్యాటరీకి యానోడ్ క్యాథోడ్ ఎట్లనో, ఇప్పుడు బ్యాటరీని కొలవడానికైతే క్యాథోడు, యానోడు, లేకుంటే లిక్విడ్, వాటర్, అంటే బ్యాటరీలో ఏం యూజ్ చేస్తారంటే డిజిటల్ వాటర్ అయితే యూజ్ చేస్తారనమాట. ఆ డిజిటల్ వాటరు మనకు హైడ్రోమీటర్తో అయితే కొలుస్తారనమాట. గ్యాస్ ఇప్పుడు చూసినట్టయితే మీరు, హే గ్యాస్ చూసారా, ఇప్పుడైతే ఏంటంటే ఈ స్పీడ్ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, వీడియో అయితే చాలా ఎక్కువ లెంత్ ఎక్కువైందని ఈ వీడియో అయితే చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటరీ గురించి అయితే పూర్తిగా అయితే చెప్పేసిన. మనం చెప్పాల్సింది ఒకటి ఏంటంటే, బ్యాటరీగా నేను జస్ట్ ప్రిన్సిపల్స్ లేకుంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇచ్చిన, పూర్తిగా ఏ విషయం అయితే చెప్పలేదు. జస్ట్ ఆ బ్యాటరీ ఎందుకు యూజ్ చేస్తారు, ఎన్ని రకాలు ఉంటాయి, అది ఆ రకాలుగా ఒక్కొక్క దాని మీద ఏమేమి చేస్తారు, అదేవిధంగా ప్రైమరీ బ్యాటరీ అంటే ఏంది, తర్వాత సెకండరీ బ్యాటరీ అంటే ఏంది, దాని గురించి పూర్తిగా అయితే ఇచ్చిన అనమాట. ఎక్కువ ఈ స్పీడ్ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, ఈ వీడియో అయితే ఎక్కువ లెంత్ అయిందని